ఇదైతే నిజంగా ప్రజలు ఏం చేయాలనో అర్థం కాదు. ఉమ్మేయడానికి కూడా పనికిరాని ఆ స్థితిలో వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మేము చేరలేదు. ముఖ్యమంత్రి గారే స్వయంగా కండువాలు కప్పిండ్రు, కాదనలేక కప్పుకున్నాం. అవి దేవుడి కండువాలు. ఏం ముఖ్యమంత్రి గారు ఏ గుళ్ళో పూజారండి? రేవంత్ రెడ్డి గారు ఏ గుడి పూజారి? ఏ దేవుడి కండువాలు ఈ 10 మంది మెడలో కప్పిండ్రు? వివిధ సందర్భాల్లో మీరు కాంగ్రెస్లో చేరినమని చెప్పలేరా? పిసిసి ప్రెసిడెంటే స్వయంగా చెప్పిండు కదా, ఈ 10 మంది అభివృద్ధికి ఆకర్షితులై ఇటు చేరిండ్రు అని. నిజంగానే ఆయన అన్నట్టు అభివృద్ధికి ఆకర్షితులై చేరిండ్రు లేదా? ఈ 10 మందే చెప్తున్నారు కదా ఆయా సందర్భాల్లో, ప్రజల కోసం అభివృద్ధి కోసం వెళ్ళినాం, ప్రజల మేలు కోసం. ఏం మేలు జరిగింది ప్రజలకు? మీ మీ నియోజకవర్గాల్లో ప్రజలకు యూరియా కొరత లేదా? మీ మీ నియోజకవర్గాల్లో ప్రజలకు ప్రత్యేకంగా ఏమొనగూడిందో చెప్పండి. రైతు రుణమాఫీ మీ నియోజకవర్గాల్లో అందరూ రైతులకైందా? మీ నియోజకవర్గాలలో కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వచ్చిందా? మీ నియోజకవర్గాల్లో రైతు భరోసా ఎగవేత లేకుండా అన్ని పంటలకు వచ్చిందా? మీ నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా జరిగినటువంటి పనులేమున్నాయి, ప్రజలకు జరిగిన మేలేమున్నదో ఒక్కటి చెప్పగలరా? మరి ఎందుకు వెళ్ళినట్టు? వెళ్ళలేము అని ఎట్లా బుకాయిస్తారు? ఇది భయం కదా మీకు? ఆ ప్రజల మీదనే నమ్మకం ఉంటే, ప్రజల కోసమే వెళ్ళినాం, అభివృద్ధి కోసమే వెళ్ళినామని చెప్తా ఉన్నారు కదా, అదే నిజమైతే మరి ప్రజలు మిమ్మల్ని ఎట్లా కాదంటారు? మీరు ఎట్టుపోతే అటు తప్పకుండా మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారు కదా బేషరతుగా. ఎందుకు ఇటు గెలిచి అటు పోవడం ఎందుకు? అటే గెలవండి, కాంగ్రెస్ సింబల్ మీదనే గెలవండి, చెయ్యి గుర్తు మీదనే గెలవండి. పాపం పూజారి ఏ గుడి పూజారో తెలంగాణ ప్రజలకైతే తెలియదు రేవంత్ రెడ్డి గారు.